In the opinion of His Majesty's government, the time has come for responsibility for the governance of India to pass into the hands of its people. బాబు విన్నారా మీరు? ఆగస్టు 15 ఇంకో 6 వారాల్లో స్వాతంత్రం వచ్చేస్తుంది. మతం పేరుతో దేశాన్ని 3 ముక్కలు చేసి ఇండియా కలిసి ఉంటుందని కల్లబుల్లి కబుర్లు చెప్తున్నారు. విభజించి పాలించడం వాళ్ళ అలవాటే కదా. సమైక్యంగా ఉంచడం మన బాధ్యత. మనకి ఒక ఇండిపెండెంట్ సోవరెన్ పాకిస్తాన్ కావాలి. ఇందులో రాజీ పడే ప్రసక్తే లేదు. అమాయకుల ప్రాణాలు పోతుంటే మనం ఇలా చేతులు కట్టుకుని చూస్తూ ఊరుకోలేం. జిన్నాతో రాజీ పడే ప్రసక్తి లేదు. మనం పోరాడాలి ఫ్యాటీ. ఆఖరి నిమిషం వరకు పోరాడదాం. ఈ యుద్ధం గెలవాలంటే చేయాల్సింది హింస కాదు, త్యాగం. నేరుగా దూసుకుపోయే భారతీయులు, మర్యాదగా నడుచుకునే భారతీయులు, వీరిద్దరిలో ఒకరిని ఎంచుకోవాలి. ఇది ఇంత కష్టతరంగా ఉండకూడదు. It's a suicide mission and you know it. This plan delivers to the Indian people the long-awaited solution. ఈ ప్లాన్ని అమలు చేస్తే దేశం ముక్కలు ముక్కలవుతుంది. కానీ బాపు, అహింస జరుగుతున్న ఈ రోజుల్లో సత్యానికి ఎలాంటి చోటు లేదు. కానీ కాంగ్రెస్ యుద్ధమే కోరుకుంటే దానికి మేం కూడా సిద్ధం. శాంతి అనేది బాధ్యత మాకైనా మీకైనా. కానీ మీరు ఎప్పుడూ యుద్ధాన్నే ఎంచుకుంటారు. Another day in the madhouse. బాపు చొక్కా వేసుకొనుండరు, బట్ హీ ఆల్వేస్ హ్యాస్ అన్ ఏస్ అప్ హిస్ స్లీవ్. వాళ్ళ రాజకీయాలని మన సిద్ధాంతాలతో ఎదుర్కొనే సమయం వచ్చేసింది. 3 centuries of divide and rule. You leave us at fragment and quit. ఒక్కసారి సరిహద్దులు గీస్తే అవి చెరపాలన్నా చెరిగిపో. ఇది కేవలం నా కథ కాదు, కోట్లాది మంది భారతీయుల కథ. Freedom at Midnight, streaming now on Sony Live.